నెల్లూరులో రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ మహాత్మా గాంధీ నగర్ నుంచి వస్తున్నాను బ్రో. ఎట్లా ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? లేదు బ్రో, ఈరోజు ఒకసారి ట్రై చేయండి, ఫస్ట్ టైం వచ్చాను ఈ ఇయర్. ఓకే, అయితే ఏదన్నా రొట్టెని స్వీకరించడం జరిగిందా? ఆరోగ్య రొట్టె తీసుకున్నాను బ్రో. అవునా? ఏంటి రొట్టెని స్వీకరిస్తే కోరికలు నిజం అవుతానే నమ్మకం ఏంటి? అంటే ఇక్కడి నుంచి తీసుకొని పోయిన వాళ్ళు ఆ రొట్టె తిని జరిగితే మళ్ళీ ఆ రొట్టె తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు కావాల్సిన వాళ్ళకి పంచుతారు బ్రో. అది అయితే ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు? ఎట్లా ఇదేనా రావడం? నేను ఈ టైమే రావడం ఫస్ట్ టైం. అంటే మా ఇంటి పక్కన వాళ్ళు, మా బ్రదర్స్ వాళ్ళు చెప్తా ఉంటే విని వచ్చాను బ్రో. అయితే ఇప్పుడు కానీ కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా నువ్వు? వస్తాను బ్రో. అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? నీకు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా? అంతా బాగానే ఉంది బ్రో. పోలీసు వాళ్ళందరూ బాగా ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు, అంతా బాగానే చేస్తున్నారు బ్రో. ఓకే, ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ రావాలని అనుకుంటున్నావా? ఏర్పాట్లు అంటే ఇక్కడ కొంచెం దొంగలు ఎక్కువ ఉన్నారండి సార్ బ్రో. ఇంకా 2 days నుంచి 2 days ముందర అంటే ఇప్పుడు జనాలు తగ్గే కొద్దీ దొంగలు ఎవరు లేరు. అయితే ఓవరాల్గా చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ రొట్టెల పండుగ? చాలా బాగుంది బ్రో, ఫ్రెండ్స్తో రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఆనందంగా బాగుంది బ్రో. చెప్పండి సార్, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి నుంచి వస్తున్నాం సార్. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము రొట్టెల పండుగకు వస్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. అలాగే మాకు కూడా చదువు రొట్టె కానీ, వ్యాపార రొట్టె కానీ, ఉద్యోగ రొట్టె కానీ ఏది తీసుకున్నా సక్సెస్ఫుల్గా ఈ దేవుడి దగ్గర రొట్టె తీసుకొని పోతే సక్సెస్ఫుల్గా మేము అనుకున్నది నెరవేరుస్తుంది. అందుకని మేము ప్రతి సంవత్సరం కూడా మా వినుకొండ నుంచి ఇక్కడ రొట్టెల పండుగకి ఫ్యామిలీతో వస్తాం సార్. అయితే ఈసారి ఏ రొట్టెలు స్వీకరించడం జరిగింది సార్? ఇక్కడ మేము వచ్చేసి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం సార్. వ్యాపారం రొట్టె మేము తీసుకున్నాము, మేము ఇచ్చాము సార్. అయితే ఇంతకు ముందు కూడా మీరు రొట్టెలు స్వీకరించారు కదా, సార్. దానివల్ల పొందిన బెనిఫిట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా సార్. మేము మా బాబు వాళ్ళు చదువు రొట్టెలు తీసుకుపోయే వాళ్ళం. సక్సెస్ఫుల్గా ఇంటర్ కానీ బీటెక్ కానీ ఇద్దరు బాబులు కంప్లీట్ చేసినారు. బాగా మంచి మార్కులతో పాస్ అయినారు. వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకున్నాను, మళ్ళీ వ్యాపారం రొట్టె తీసుకున్నాను సార్. అయితే ఇక్కడ నందల్మాలి జరిగింది, అలాగే గంధ మహోత్సవం జరిగింది కదా? అవును సార్, చూసాం సార్. చాలా అత్యంత వైభవంగా జరిగింది సార్. వేలాది మంది ప్రజలు వచ్చారు. ప్రతి సంవత్సరం లాగానే చాలా అత్యంత వైభవంగా గంధ మహోత్సవం జరిగింది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా చాలా బాగా జరిగింది సార్. అదే ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది కదా? అవును సార్. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు సార్. అన్ని అరేంజ్మెంట్ బాగా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా వచ్చిన భక్తులందరికి కూడా బాగా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకునేటట్టు దర్గాలో కావచ్చు, ఇటు రొట్టెల దగ్గర కావచ్చు, అటు కోనేరు దగ్గర కావచ్చు, ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం బాగా చేసింది సార్. ఈ పండుగ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని అందరూ అయితే అనుకుంటున్నారు సార్. ఏర్పాట్లకు సంబంధించి ఇంకా ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ రావాల్సిందా? లేదు సార్, అంతా బాగానే ఉంది. అంటే ప్రస్తుతానికైతే బాగానే ఉంది సార్. ఇంకా ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్. అయితే కోరికలు నిజమవడం పట్ల రొట్టెలు స్వీకరించడంలో ఉన్న మీ నమ్మకం ఏంటి అసలు? ఖచ్చితంగా ఇక్కడ రొట్టె కనుక స్వీకరిస్తే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది సార్. అదైతే ఈ దేవుని ఆశీస్సులు అయితే మనకి ఇక్కడ రొట్టె తీసుకొని పోతే ఖచ్చితంగా ఉంటున్నాయి సార్. నమస్తే అండి, నా పేరు మాలిక్ బాషా. మాది కర్నూలు జిల్లా డోన్ వెల్దుర్తి మండలం. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మాకు ఇల్లు రొట్టె తెచ్చుకున్నాము. ఇల్లు రొట్టె తెచ్చుకున్నాక ఇల్లు చేసుకున్నాము, కట్టుకున్నాము. తర్వాత పెళ్లి రొట్టె తెచ్చుకున్నాము. పెళ్లి రొట్టె తెచ్చుకున్నాక కూడా మాకు పెళ్ళి అయింది. అలాగే ఉద్యోగం రొట్టె తెచ్చుకున్నాము, ఉద్యోగం కూడా వచ్చింది. ఇక్కడ వసతులు బాగున్నాయి. ఇక్కడ చాలామంది వచ్చారు. 13 లక్షల అంచనాగా 13 లక్షల మంది వచ్చారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు కానీ నీటి వసతులు కానీ బాగా మంచిగా ఉన్నాయి. మామూలుగా డ్రెస్సింగ్ కూడా మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచిగా ఉన్నాయని కృతజ్ఞతలు చెప్తున్నాం మేము కమిటీ వారికి. ప్రతి సంవత్సరం వస్తామండి. ఇప్పటికి 4 years అయింది కాబట్టి. ఈసారి తీసుకోలేదండి, మేము దొరకలేదు ఈసారి మాకు. అయితే ఇక్కడ నందల్మాలి కానీ గంధ మహోత్సవం అవన్నీ చూసావా? చూసామండి. అప్పుడు బాగా జరుగుతాయి. ఎలా అనిపించింది? బాగుంది అండి, ఇక్కడ బాగా జరుగుతుంది. అయితే రొట్టెలు స్వీకరించడంలో కోరికలు నిజవడం నమ్మకం ఎటువంటిది? నమ్మకం మనం దేవుని మీద నమ్మకం పెట్టి అది ఇక్కడ తినిపోతే ఇక్కడ కంపల్సరీ అవుతుందండి. వచ్చే సంవత్సరం కల్లా అవుతుందండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇక్కడ మంచి కల్పించినారు కమిటీ వాళ్ళు కానీ బాగా చేసినారు. ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్స్ రావాల్సిందా? లేదండి, బాగా చేసినారు. ఇక్కడ మంచిగా ఉంది. రొట్టెలు బాగా పట్టుకుంటున్నారు, జనాలు బాగుంటారు.
ఈ పోయిన సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం జనాలు జాస్తి. మేము సౌభాగ్య రొట్టె వదిలి సౌభాగ్య రొట్టె పట్టుకున్నాం. సార్ మీరు ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తా. ఈ సంవత్సరం ఎక్కువ క్రౌడ్, అందువల్ల ఈ 3 రోజులు కూడా రాలేకపోయాము. లాస్ట్ రోజు వస్తున్నాం. సార్ అయితే మీరు ఇంతకుముందు రొట్టె స్వీకరించారు కదా, మీకు పొందిన బెనిఫిట్స్ ఎలాంటివి? మాకేం బాగానే ఉండింది. అది ఇంతకుముందు ఏ రొట్టె స్వీకరించారు సార్? ఇంతకుముందు కూడా సౌభాగ్య రొట్టె తీసుకున్నాం. అందుకే సౌభాగ్యంగా ఉన్నారు మీరు. సౌభాగ్యంగా ఉన్నాం. అయితే మీరు ఇక్కడ దర్గా దగ్గర జరిగిన గంధ మహోత్సవం, నందలమాల అవన్నీ చూసారా సార్? అవి చూడలేదు. అయ్యో బాగానే ఉంది. ఎలా ఉన్నాయి ఓవరాల్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి సార్. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్స్ రావాల్సిందా ఏర్పాట్ల విషయం? ఏర్పాట్ల విషయం బ్రహ్మాండంగా చేశారు. ఎమ్మెల్యే గారు దగ్గరుండి బాగా చేయించాడు. గిరిజన వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సరే అయితే రొట్టెలు స్వీకరిస్తే కోరికలు నిజమవుతాయి అంటారు కదా, నిజం. గురించి చెప్పండి. ఆ నమ్మకం గురించి చెప్పండి. ఆ నమ్మకం పురాతనం నుంచి వచ్చింది. అది పురాతనం నుంచి కూడా ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రసిద్ధి అయింది. ఇటీవల ఈ గత 10 ఏళ్ళ నుంచి కూడా స్పీడ్ అయ్యారు జనాలు. స్పీడ్ అయ్యి ఎక్కువ జనాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది జనాలు. పెళ్లి రొట్టె తీసుకున్నాం, పెళ్ళి అయింది నా కొడుకు. చెప్పండి సార్. చెప్పు. పెళ్లి రొట్టె తీసుకున్నా నా కొడుక్కి, తొందరగా పెళ్ళి అయిపోయింది. సంతోషంగా ఉన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అయితే ఈసారి ఏ రొట్టె స్వీకరించారు సార్? ఇప్పుడు సౌభాగ్య రొట్టె. మీరు ఎంత నమ్మకం ఉన్నారు సార్? మాకు మంచి నమ్మకం. సార్ ఇన్ కేసు ఇప్పుడు కోరిక నిజమైతే నెక్స్ట్ ఇయర్ వస్తారా మళ్ళీ రొట్టె? మళ్ళీ వస్తాం. ఈ రొట్టెలు వదిలి 4 రొట్టెలు. ఇప్పుడు 2 కాదు, ఈ తడ 4 వదలాల. ఇప్పుడు 2 తీసుకుంటే 2 వదలాలి ఎక్స్ట్రా. ఓకే, థ్యాంక్ యూ అన్న. తీసుకోకుండా